అమ్మయ్యా, తుఫాన్ వచ్చి ఆగినట్టుందిరా. ఒరే, అసలు ఎప్పుడు గొడవ వచ్చినా నీ వల్లేరా. నేనేం చేశాను? వాడినేమో పరిగెట్టమన్నావు, ఆ ఊపిలో వచ్చి నిద్రపోతున్న నన్ను పడేశాడు. ఆ శబ్దం విని ఇంట్లో పరిగెట్టు పైకి వచ్చాడు. పరిగెట్టింది వాడు, పడ్డది నువ్వు, మధ్యలో నాకు లింకెడతావు ఈ ఎంకమ్మ. అసలు నువ్వే పని చెప్తా చేస్తున్నానగా పిచ్చి నాయాలండి పచ్చి పురుషులు చూస్తున్నావు నువ్వు. అసలు మా తాత ఇంకా తినద్దు. ఓకే, ఎందుకలా కోపడతావు? ఏంటి రాఘవ, ఏంటి సంగతులు? టెంపరీ ప్రోగ్రామా, పర్మనెంట్ సెటపా? ఏమైందిరా, ఏమైంది? సుధాకర్, నా బతిక పెద్ద ట్రాజడీ సినిమా అయిపోయిందిరా. ట్రాజడీ అంటావు, నవ్వుతావు నీ ఎంకమ్మ. నేను నవ్వానంటరా? ఏడ్చావా? ఏడ్చినట్టే ఉంది కానీ ఆ సౌండ్ మానేసి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపో. ఒరే, మొన్న దీపావళి రోజున గొంతుకు రబ్బర్ బ్యాండ్ బిగించుకుని బావిలో పడ్డట్టు ఆ కీచురు గొంతుకే ఉంటా, తీతురు పెట్టలాగా గట్టిగా ఇస్తావు. అరవలేక కాదురా, అరవకూడదని. రే, నాకు తెలుసురా, అరవకుండా ఉంటే టపాసులన్నీ మిగిలిపోతాయి, దాంతో కలిసి ఠామ్ ఠామ్ అని మొత్తం కాల్చి పారేద్దామని నీ ప్లాన్. అంత సీన్ లేదు, నాకు తెలిసిలే మావయ్యా. మరి అన్నగారు అరవలేవు, అరవలేవు, అలారు. ఈ కొలాయ పంటే అల్లా తప్ప కాదురా, రోడ్డు మీదకి వెళ్ళారా? నీకెందుకు దరుచుకుంటావా? నోర్మోయ్, ఆ అనాథ ఎదవా నీ భర్త కొట్టేనంటే కోనేట్లా పడతావు. ఆ అవగాహన తెచ్చి ఈ ఇంటి అల్లుండి చూసుకోవడానికి ఈ కొల్లాయప్ప అల్లా తప్ప కాదే. అలాగేదను పడతాను, ఆస్తి లేని వాడను పడతాను, అంతేకాని ఆ నాదే అని మాత్రం అనకు మావయ్య. ఆ మాట వింటేనే అమ్మ గుర్తుకొచ్చి ఏడిపోతుంది. వస్తే ఏడు, ఏడిస్తే పోలీసులు ఏం పట్టుకోరు. అయినా అనాథ అనాథ అనక ఇంకేమంటారా? అసలైనా నేను అనాథ ఎందుకు అవుతాను? నువ్వు కమల బతికే ఉన్నారుగా. అమ్మా అమ్మా, నిన్ను 10,000 రూపాయలు ముందుకు నిన్ను ఏం చేసేదా? ఈ శిక్ష నీకు ఒకళ్ళు వేసింది కాదు బావా, నీకు నువ్వే వేసుకున్నావు. కమలా, నువ్వు కూడా? అవును బావా, నువ్వు బానిసలా పడుండబట్టే ఆయన అలా రాక్షసుల్లో రెచ్చిపోతున్నాడు. నీకు ఈ నరకం తప్పితే వేరే ప్రపంచమే తెలీదా? దానిలో నీకింత చోటు దొరక్కపోదా? వెళ్ళు, వెళ్ళి కూలో నాలో చేసుకుని 4 డబ్బులు సంపాదించి తీసుకురా. నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను బావా. అయితే ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా? ఆహా, కేవలం చపాతీ చేసినంత తేలిగ్గా శబ్దం చేసేసావు. దీన్ని ఎలా నెరవేరుస్తావురా? నీకు వీళ్ళలాగా చదువు లేదు, నాలాగా వర్తు లేదు. ఫుడ్ తినడమే వర్త్ అనుకుంటే వాడి దగ్గర చాలా టాలెంట్ ఉంది, నువ్వేం కంగారు పడకు. ఓహో, ఫోటో పగిలిపోతుంది. నేను పోతామని కాదనమాట, ఇదిరా ఫ్రెండ్షిప్. ఒరే, ఈ ఫోటో చూడు, దీన్ని మీ ఊళ్ళో కూడా ఫోటో అని అంటారా? అరే గమ్మత్తుగా ఉంది. మిగతా సగం ఫోటో ఇదిరా, స్టూడియో వాడి దగ్గర ఉంది. ఆ మధ్యన రాజాగాడు వచ్చాడు. ఎవరు? మా నాటకాల రాజానా? వాడు వచ్చినప్పుడు ముగ్గురం కలిసి ఫోటో తీయించుకున్నాం. డబ్బులు ఇచ్చి వీడిని ఫోటో తీసుకురారా అంటే సగం డబ్బులతో ఫుడ్ తినేసి మిగతా సగం స్టూడియో వాడికి ఇచ్చాడు. వాడికి ఎక్కడో కాలింది, ఇది ఇచ్చాడు. ఓరని ఎంకమ్మ, ఆ డబ్బులు నేను తినేలేదు, ఆ పీచు కట్టబడి కొట్టించాడని ఆ రోజే చెప్పాను. అది నేను నమ్మనని కూడా ఆ రోజే చెప్పాను. నువ్వు నమ్మేదేంట్రా? ఆ రాజాగాడే నమ్మేశాడు. కావలిస్తే వాడిని అడుగు. వాడు ఇక్కడ లేడు కదరా. లేడు కాబట్టి చెప్పామయ్యా, ఉంటేందుకు చెబుతాం? పాపం రాజా వీ టైప్ కాదు రోయ్, చాలా మంచోడు. ఏం చేస్తున్నాడు? నేను ఓ మండలాధ్యక్షుడిగా చెప్పేది ఏంటంటే, రాజా చాలా బాగా డాన్స్ కట్టాడు, పాట కూడా బాగానే అల్లుకున్నాడు. తమ్ముడు నటనకి మెచ్చి ఈ ఎండి కప్పుని బహుమతిగా ఇస్తున్నాను. ఈ కప్పుని తన ఇంటి కప్పుగా భావించి చిరకాలం దాన్ని చూసుకుంటూ చూసుకుంటూ ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇక మీ సప్పట్లకి శాంతిస్తున్నాను, కొట్టుకోండి. కొట్టండి సార్. అందరికీ నమస్కారం. మన మండలాధ్యక్షుడు అన్నగారు ఇచ్చిన వెండి కప్పుని బంగారు కప్పుగా భావించి జీవితాంతం ఇది అద్దాల బీరోలో ఉండేలా చూసుకుంటారు.
అది నా బాధ్యత, నా ధర్మం. ఒరేయ్ ఒరేయ్, నువ్వు దొంగోడమైనా సంతోషిస్తానేమో కానీ ఇలా నాటకాలు రాయడం అయితే మాత్రం భరించలేదురా, భరించలేదు. నీకు తెలుసు, నీ తాత, నాన్న, అమ్మ అందరూ ఈ రంగు పిచ్చిల పడే నాశనం అయిపోయారు. ఈ నాటకాల కోసం ఎకరాలకు ఎకరాలు హారతి కర్పూరలాగా హరించేసి ఈనాడు పూట గతలేని స్థితికి వచ్చాం. వద్దురా వద్దు, ఆ వేషాల మోసులో, ఆ చప్పట్ల మాయలో పడి నీ బతుకు కూడా బుగ్గిపాలు చేసుకోకురా. నిన్ను బియ్యేదాకా చదివించాను, ఏదో ఒక ఉద్యోగం చూసుకో. అది నీ వల్ల కాకపోతే నేను ఎక్కడైనా బిచ్చమెత్తైనా సరే నిన్ను పోషిస్తానురా. అంతేకాని బతకడానికి పనికిరాని ఆ నాటకాల జోలికి మాత్రం వెళ్ళకురా. ఒరేయ్, ఇంకోసారి నువ్వు స్టేజీ ఎక్కి నాటకం ఆడేమో ఆ స్టేజీ మీదే నేను ఊడిపోసుకుంటా. అంత మాటలకు చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాక, గచ్చిత్తరం లేక ఈ నాటకాలు ఆడుతున్నానే. అది నన్ను ఇన్నాళ్లు నిన్ను పోషించాలన్న బాధ్యత తప్ప రంగు పెంచుతా కాదే. అలాగే రేపటి నుంచి ఈ నాటకాలు ఆడడం మానేస్తాను. హైదరాబాద్ వెళ్ళి ఏదో ఉద్యోగం ఎలాగో అలా వెతుక్కుంటాను. నిన్ననయ్యా సామాన్ లోపల తీసుకురా. ఏమిటయ్యా ఆ ఫేస్ ఏమిటి? సిటీ బస్ లోంచి రిక్షా కింద పడ్డట్ట ఎక్స్ప్రెషన్ ఏమిటయ్యా? ఓహో, కూలీ మాట్లాడలేదనా? రూపాయలు ఇస్తాలే, పదా పదా. ఇక్కడ కాదయ్యా, లోపల పెట్ట. వారిని లోపల పెట్ట. అవతల్ని ఏ ముక్కలే ఎరగబోతుంటే ఈ సూట్ కేసు ఎరగడంలో తప్పే ఉందిరా. రానా? నేనెవరనుకుంటున్నావు? మిస్టర్ రాజేశ్వరరావు, స్టేజ్ ఆర్టిస్ట్ కమ్ సింగర్. బాత్రూమ్ కమ్ లెట్. నువ్వెవడైతే నాకేట్రా బేవర్ చదవా. వారిని అమ్మ కడుపు మారా. నేను ఈ కొంపకి నన్నే కూలోని చేసి నా చేతిలోనే కూలీ పెడతావా? చూడు, నిన్ను నీ తాలూకా జిల్లా వాళ్ళందరినీ కలిపి కైమా కొట్టి కాకా హోటల్ అమ్ముకోకపోతే నా పేరు గోరోజనాల గరుడాచలమే కాదు. ఇప్పుడు చెప్పరా, నీ డీటెయిల్స్ ఏంటి చెప్పు. ఎందుకు వచ్చినట్టు? అది కాదు, మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడండి. ఫ్రెండా? అయితే ఆ పైనుండే పింజారీ పీరుగా సుధాకర్ గాడనా? సుధాకర్ పీరుగులోనే ఉండేవాడు కానండి, వాడు ఇంటి పేరు పింజారు కాదండి. ఏనామా జోకులు వేస్తున్నావా? ఏమయ్యా, నీ ఫ్రెండ్స్ అంతా ఒకటే టైపా? జాతి రత్నాలు లాంటి ఎందుకు పనికిరాని సన్నాసులతో తప్ప నీకు స్నేహం అచ్చిరాదా? సార్, మీరు ఎవరిని తిడుతున్నారు? ఎవరినా? ఆ ఎదురుకుండా ఉన్న రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లే. ఆయన సార్ తిట్టా సార్, పనుల పని నేను తిడతాను. చెప్పా, నీకు ఈ లఫంగి గారితో ఏ మాత్రమైనా సంబంధ బాంధవ్యాలుంటే వెంటనే చెప్పు. ఎక్కడికెక్కడే నేను ఇల్లు ఖాళీ చేసి పంపించేస్తాను. అది అగా ఇవాళ నేను కొట్టాలి. అలాగే. నన్ను ఊరే లఫంగి అండం కాకుండా కొడతానంటావా? ఏమిటో సుధాకర్, నీ ముందే నీ ఫ్రెండ్ పట్టుకుని లఫంగి కొడతానంటుంటే నువ్వు ఊరుకోకుండా. ఎవడ్రా నీకు స్నేహితుడు? ఎవడ్రా నీకు స్నేహితుడు? అసలు నీకు నాకు నయా పైసా పరిచయం కూడా లేదు. మనిద్దరం కలిసి కనీసం సిటీ బస్ లో కూడా ప్రయాణం చేయలేదు. నీకు నేను స్నేహితున్నా? పోరా బయటికి, పోరా బయటికి. గుద్దాలంటే గిద్దడు మీరే కక్కుతావు. లేదు, నీకు నాకు నయా పైసా పరిచయం లేదా? లేదు, నువ్వు నేను కలిసి సిటీ బస్ లో ప్రయాణం చేయలేదు. అసలు నువ్వు మనిషి కడుపు మాడా? నన్ను నువ్వు బ్రోకర్ లోపలంటావు, నౌకరంటావురా? ఏల్రా ఇలా నిన్ను